హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్య సృజన వేదిక. నా పేరు భాగ్యశ్రీ. మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. నేను ఈ వీడియోలో పెయింటింగ్ చేసి రాఖీ అనేది ఎలా చేస్తున్నాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. నేను వైట్ కలర్ క్లాత్ అనేది తీసుకున్నాను. ఫ్యూజింగ్ షీట్ తీసుకొని వైట్ కలర్ క్లాత్కి అటాచ్ చేశాను సో దట్ మనకి స్టిఫ్గా ఉంటుంది క్లాత్, పెయింటింగ్ చేయడానికి ఈజీగా ఉంటుందని. సో నేను ఇక్కడ ఫస్ట్ పెన్సిల్తో డ్రా చేసుకున్నాను గణేష్ని. మీకు ఇష్టం వచ్చినట్టు మీకు నచ్చిన ఏదైనా ఫ్లవర్ కానీ లేదా మీకు నచ్చిన డ్రాయింగ్ ఏదైనా డ్రా చేసుకొని కూడా మీరు ఇలా పెయింటింగ్ అనేది చేసుకోవచ్చు. నేను ఇక్కడ డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ బ్రౌన్ అనేది యూజ్ చేస్తున్నాను పెయింటింగ్ చేయడం కోసం. సో నేను డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ బ్రౌన్ యూజ్ చేస్తున్నాను కాబట్టి నేను ధోతికి బ్రౌన్ కలర్ని యూజ్ చేశాను. అలానే నేను ఇక్కడ బ్లాక్ కలర్ యూజ్ చేసి ఐస్ అనేవి డ్రా చేస్తున్నాను. పర్ల్ చైన్ డ్రా చేయడం కోసం నేను ఇక్కడ టూత్ పిక్ యూజ్ చేస్తున్నాను. టూత్ పిక్ని మనం వైట్ కలర్ పెయింట్లో డిప్ చేసి మనం ఇలాగా పర్ల్ షేప్స్ అనేవి డ్రా చేయొచ్చు. సర్కిల్గా చిన్న సర్కిల్ కాబట్టి చాలా బాగా వస్తాయి. సరే, క్రౌన్ పార్ట్కి ఇప్పుడు నేను డార్క్ కలర్ బ్రౌన్ అనేది యూజ్ చేస్తున్నాను. అలానే డార్క్ కలర్ బ్రౌన్ అండ్ గోల్డ్ కలర్ యూజ్ చేసి నేను క్రౌన్ పార్ట్ని పెయింటింగ్ అనేది చేస్తున్నాను ఈ వీడియోలో. బ్యాంగిల్స్ కూడా నేను గోల్డ్ కలర్ అనేది యూజ్ చేశాను. అండ్ లడ్డు కోసం రెడ్ కలర్ అనేది యూజ్ చేశాను. ఇక్కడ మనకి పెయింట్ డ్రై అవ్వడానికి టైం పడుతుంది. కంప్లీట్గా డ్రై అయిన తర్వాత మనం కటింగ్ అనేది చేసుకోవాలి. సో కట్ చేయడానికి నేను పేపర్ క్లాత్ని నేను రొటేట్ చేస్తున్నాను సో దట్ ఈజీగా ఉంటుంది. మనం సిజర్ని స్ట్రైట్గా హోల్డ్ చేసి క్లాత్ని మనం మూవ్ చేసినట్టయితే ఈజీగా మనం షేప్ అనేది కట్ చేయడానికి ఉంటుంది. సో ఇప్పుడు నేను యాంకర్ థ్రెడ్ని తీసుకుంటున్నాను. ఇది కూడా బ్రౌన్ షేడ్. నేను కంప్లీట్గా బ్రౌన్ థీమ్ అనుకున్నాను కాబట్టి నేను దీన్ని కూడా 1 షేడ్ ఆఫ్ బ్రౌన్ కలర్ని తీసుకున్నాను. 2 లైన్స్ ఆఫ్ యాంకర్ థ్రెడ్ని తీసుకొని మిడిల్కి మార్క్ చేసుకొని నేను స్టిక్ చేస్తున్నాను. ఫ్యాబ్రిక్ని యూజ్ చేసాం కదా ఇక్కడ, నేను ఫ్యాబ్రిక్ గ్లూ యూజ్ చేసి నేను స్టిక్ చేస్తున్నాను. ఇది వెట్ టిష్యూ మనకి డ్రై అయిపోయిన తర్వాత ఉంటుంది కదా, అది చాలా బాగుంటుంది హోల్డ్ చేయడానికి బ్యాక్ సైడ్. నేను దాన్ని యూజ్ చేసి అటాచ్ చేశాను. ఇప్పుడు నేను థ్రెడ్ ఎండింగ్స్లో గ్లూని యూజ్ చేసి స్టిక్ చేస్తున్నాను సో దట్ మనకి థిన్ అవుతుంది థ్రెడ్. అలానే బీడ్స్ అనేవి ఈజీగా ఎక్కడానికి ఉంటుంది. నాకు ఇక్కడ బ్రౌన్ కలర్ బీడ్స్ అనేవి ఉన్నాయి. నేను వాటిని యూజ్ చేసి బీడ్స్ అనేవి ఎక్కిస్తున్నాను. ఫస్ట్ నేను గోల్డ్ అనేది ఇలా బ్రౌన్ అండ్ గోల్డ్ అనేది ఎక్కించాను, కానీ నాకు లుక్ అంత నచ్చలేదు. సో దట్ నేను బ్రౌన్ కలర్ అలానే ఇప్పుడు వైట్ పర్ల్ అనేది యూజ్ చేశాను. ఇప్పుడు గోల్డ్ కలర్ బీడ్ అనేది ఎక్కిస్తున్నాను. 2 సైడ్స్ అలానే ఎక్కించాను. ఆల్రెడీ ఫ్రంట్ ఎక్కించింది ఉన్నది కదా, నేను దాన్ని ఇలా నేను ఎండ్స్లో నాట్స్ అనేవి వేసాను. ఇలా ఎండ్స్లో నాట్స్ వేయడం వల్ల మనకి బీడ్స్ అనేవి జరిగిపోకుండా ఉంటాయి. మనం ఇదంతా
క్లాత్ అండ్ గ్లూ యూజ్ చేసాం కాబట్టి మనకి ఇది అంత త్వరగా పాడవదు. వాటర్లో తడిచినా సరే ఈజీగా పాడవకుండానే ఉంటుంది. మనం ఇక్కడ కార్డ్కి రాఖీ అనేది పెడుతున్నాము. సో మనం షాప్లో కొనేటప్పుడు ఎలా అయితే కార్డ్స్కి పెట్టేస్తారో సో అలా చేయడానికి కోసం నేను ఇలాగా వెడ్డింగ్ కార్డ్ అనేది తీసుకొని ఎండ్స్లో సిజర్ని యూజ్ చేసి హోల్స్ పెట్టాను. సో ఇప్పుడు మనం ఇక్కడ థ్రెడ్ అనేది బ్యాక్ సైడ్ కట్టేసుకుంటున్నాము. ఇప్పుడు గ్లూ చేసిన పార్ట్స్ ఉన్నాయి కదా, వాటిని ట్రిమ్ చేసుకుంటాము. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.